సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలోని ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పంచాయతీ సెక్రటరీ కుమారస్వామి ఆర్ఏ సంతోష్, డీలర్ లక్ష్మణ్ గౌడ్, డీలర్ తిరుమలమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకుల ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంక్షేమ ప్రభుత్వమని, కోటీశ్వరుని కుటుంబమే కాకుండా ఒక సామాన్యుడి బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా సన్నబియ్యం పంపిణీ చేసి వారి ఆకలి తీర్చాలనే కోరికతో ఈ యొక్క మహోన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలోని చారిత్రాత్మక నిర్ణయం పేదవాడి ఆకలి, ఆత్మ గౌరవం, పోషకం సన్నబియ్యం పథకం మన తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మందా నర్సింహులు, ఆందోళన నర్సింహులు, కొత్తపల్లి బాల్గౌడ్, బుర్రన బాలరాజ్ గౌడ్, బోయిని రామచంద్రం, అంజాగౌడ్, రాములు గౌడ్, భిక్షుపతి, వెంకట్ గౌడ్, రామచంద్రం, వంక బాలయ్య, చాడా శ్రీనివాసరెడ్డి, మల్లేశం, మైపాల్, వెంకట్ గౌడ్, గజ్వేల్ రాజిరెడ్డి, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనకు సన్న బియ్యాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం ప్రతిదీ నిలబెట్టుకుంటున్నాడు. రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా పూర్వ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఆ గవర్నమెంట్ ప్రజలను ప్రలోభపెట్టి వారికి ఈ బంధు ఆ బంధు అని చెప్పేసి ప్రజలను ఇబ్బంది పెట్టి సోమరిపోతులుగా తయారు చేసిన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈరోజు రైతులను గుర్తించి రైతులకు సబ్సిడీలు ఇస్తున్నాడు, యువతకు రుణాలు ఇస్తున్నాడు. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి అది విజయవంతంగా నడిపిస్తున్నాడు. మరియు రేషన్ బియ్యం ఇస్తా అని చెప్పేసి ఉగాదికి రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది, మరియు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రోజు నిత్యంగా మనం వాడుకునే కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మహిళల కోసం గాను మరీ గొప్ప ప్రోగ్రాంగా సబ్సిడీలో గ్యాస్ ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో రేవంత్ అన్న ముందుగా దూసుకుపోతూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. కాబట్టి మనం రేవంత్ అన్నకు ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉండాలని మా అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామంలో మేము ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం మొదలుపెట్టాము. మా అహ్మదీపూర్ గ్రామం ప్రజల తరఫున రేవంత్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి గారు సలహా ఇచ్చింది. ధన్యవాదాలు.